Hello everyone. So in this part of rational numbers, we'll be discussing the topic types of numbers and properties. So first వచ్చి మనం different types of numbers ని చూద్దాం. So first natural numbers. So natural numbers ఏంటంటే it's nothing but our counting numbers. So మనకి natural numbers అంటే it will start from 1, 2, 3 and so on. సో ఈ numbers ని బేసిక్ గా మనం natural numbers అంటాం. అంటే 1 to infinity natural numbers అంటాం. సో వీటిని మనం క్యాపిటల్ n తో డినోట్ చేస్తాం. సో ఈ న్యాచురల్ నెంబర్స్ని క్యాపిటల్ n తో డినోట్ చేస్తాం. సో అలాగే ద నెక్స్ట్ టైప్ ఆఫ్ నెంబర్ ఏంటంటే హోల్ నెంబర్స్. సో ఈ న్యాచురల్ నెంబర్స్కి మనం జీరోని ఇంక్లూడ్ చేస్తే ఆ పర్టికులర్ సెట్ ఆఫ్ నెంబర్స్ అంటే 0 నుంచి ఇన్ఫినిటీ వరకు వాటిని మనం సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ అంటాం. సో ఈ హోల్ నెంబర్స్ని మనం డబ్ల్యూతో డినోట్ చేస్తాం. ఆ తర్వాత ఇక్కడ 0 ప్లస్ మన న్యాచురల్ నెంబర్స్ కలిపి అంటే మన హోల్ నెంబర్స్కి మనం నెగిటివ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ యాడ్ చేస్తే అంటే ఇప్పటి వరకు మనకి 0 అండ్ న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. సో నెగిటివ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ కూడా యాడ్ అయితే ఆ కంప్లీట్ సెట్ని మనం ఇంటీజర్స్ అంటాం. అంటే న్యాచురల్ నెంబర్స్ 0 అండ్ నెగిటివ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. సో ఇవన్నిటిని కంబైన్ చేసి మనం ఇంటీజర్స్ అంటాం. సో ఇంటీజర్స్ని మనం జనరల్గా జెడ్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. -3, -2, -1, 0, 1, 3 ఇలా ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్స్ ఆఫ్ అవర్ ఇంటీజర్స్. సో ద నెక్స్ట్ టైప్ ఆఫ్ నెంబర్ వచ్చి రేషనల్ నెంబర్స్. సో రేషనల్ నెంబర్స్ ఏంటంటే ఏదైనా నెంబర్ని మనం p/q ఫామ్లో రిప్రజెంట్ చేయగలితే అంటే p/q ఫామ్లో రిప్రజెంట్ చేయగలితే మనకి కండిషన్స్ ఉన్నాయి p and qకి. సో q ఏంటి షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0 ఎందుకంటే q అనేది డినామినేటర్లో ఉంది కాబట్టి అది షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. అలాగే p and qకి ఓన్లీ 1 కామన్ ఫ్యాక్టర్ ఉండాలి. అంటే p and q కోప్రైమ్స్ అయి ఉండాలి. సో ఇలా కండిషన్ సాటిస్ఫై అయ్యి మనం ఏదైనా నెంబర్ని p/q ఫామ్లో రిప్రజెంట్ చేయగలిగితే ఆ పర్టికులర్ నెంబర్ని మనం రేషనల్ నెంబర్స్ అని అంటాం. సో ఈ రేషనల్ నెంబర్స్ని మనం జనరల్గా క్యూతో డినోట్ చేస్తాం. అంటే మనకి రేషనల్ నెంబర్స్లో న్యాచురల్ నెంబర్స్ వస్తాయి, హోల్ నెంబర్స్ వస్తాయి, ఇంటీజర్స్ ఇవన్నీ కమ్స్ అండర్ అవర్ రేషనల్ నెంబర్స్. సో మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడొచ్చు రేషనల్ నెంబర్స్కి 5/7, 2/3. సో ఇవి p/q ఫామ్లోనే ఉన్నాయి. సో అలా మనం ఏవైనా ఎగ్జాంపుల్స్ రేషనల్ నెంబర్స్కి తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ నెంబర్స్ డిస్కస్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం పర్టికులర్గా రేషనల్ నెంబర్స్ని ఫోకస్ చేద్దాం. సో రేషనల్ నెంబర్స్లో మనకి వాటి యొక్క ప్రాపర్టీస్ ఉన్నాయి. సో మనకి 3 డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే క్లోజర్. సో మనకి ఈ ప్రాపర్టీస్ మనకి 4 ఆఫ్ ఆల్జిబ్రిక్ ఆపరేషన్స్కి కంపేర్ చూస్తాం మనం. అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ 4 ఆపరేషన్స్కి మనం చూస్తాం. సో ఫస్ట్ అసలు క్లోజర్ అంటే ఏంటి? సో క్లోజర్ అంటే ఇప్పుడు మనం క్లోజర్లో ఎడిషన్ తీసుకుంటే ఏవైనా 2 రేషనల్ నెంబర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ a/b అండ్ c/d అని 2 రేషనల్ నెంబర్స్ ఉన్నాయి. సో 2 రేషనల్ నెంబర్స్ని సమ్ చేసినప్పుడు మనకి ఆ రిజల్ట్ కూడా రేషనల్ నెంబర్ అయ్యే ఉండాలి. అంటే a/b + c/d = రేషనల్ నెంబర్. సో అలా వీటిని సమ్ చేసినప్పుడు 2 రేషనల్ నెంబర్స్ని సమ్ చేసినప్పుడు రిజల్ట్ కూడా రేషనల్ నెంబర్ అయితే అప్పుడు మనకి ఆ పర్టికులర్ నెంబర్స్కి అంటే ఎడిషన్కి క్లోజర్ ఎగ్జిస్ట్ అయినట్టు. సో ఇక్కడ మనకి కంపేర్ చేస్తే 2 రేషనల్ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి రిజల్ట్ ఆబ్వియస్లీ రేషనల్ నెంబరే వస్తుంది కాబట్టి క్లోజర్లో మనకి ఎడిషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. అలాగే సబ్ట్రాక్షన్ చూసుకుంటే 2 రేషనల్ నెంబర్ని డిఫరెన్స్ చేయాలంటే a/b - c/d చేస్తే రిజల్ట్ అగైన్ రేషనల్ నెంబరే వస్తుంది. సో సబ్ట్రాక్షన్ కూడా మనకి క్లోజర్లో ఎగ్జిస్ట్ అవుతుంది. సో అలాగే మల్టిప్లికేషన్. సో 2 రేషనల్ నెంబర్ని మల్టిప్లై చేస్తే రిజల్ట్ కూడా మనకి రేషనల్ నెంబరే అవ్వాలి. సో a/b × c/d చేస్తే ఆ రిజల్ట్ మనకి రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఇది సాటిస్ఫై అవుతుంది కాబట్టి మల్టిప్లికేషన్ కూడా క్లోజర్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అవుతుంది. అలాగే డివిజన్ చూస్తే a/b / c/d. సో ఈ 2 రేషనల్ నెంబర్స్ని మనం డివైడ్ చేసినా మనకి దాని రిజల్ట్ ఆబ్వియస్లీ రేషనల్ నెంబర్ వస్తుంది కాబట్టి డివిజన్కి కూడా మన క్లోజర్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే క్లోజర్ ప్రాపర్టీకి ఆల్ 4 ఆల్జిబ్రిక్ ఆపరేషన్స్ సాటిస్ఫై అవుతున్నాయి. సో నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి కమ్యుటేటివ్. సో కమ్యుటేటివ్ ప్రాపర్టీ ఏంటంటే ఇప్పుడు ఏవైనా 2 ఫస్ట్ మనం ఎడిషన్ చూద్దాం. సో ఎడిషన్లో 2 రేషనల్ నెంబర్స్ని తీసుకుంటే అంటే a/b + c/d. సో a/b + c/d = c/d + a/b. సో వాటి పొజిషన్స్ని ఎక్స్చేంజ్ చేసి యాడ్ చేసినా మన LHS = RHS అవ్వాలి. సో ఎడిషన్కి సాటిస్ఫై అవుతుంది కాబట్టి మనకి కమ్యుటేటివ్ అనే ప్రాపర్టీ ఎడిషన్కి ఎగ్జిస్ట్ అవుతుంది. కానీ సబ్ట్రాక్షన్ కన్సిడర్ చేస్తే మనకి a/b - c/d షుడ్ నాట్ ఈక్వల్ టు c/d - a/b. సో సమ్ కేసెస్లో ఈక్వల్ అవ్వచ్చు కానీ మన ఎయిమ్ ఇక్కడ ఆల్ నెంబర్స్కి మనం కన్సిడర్ చేస్తున్నాం, ఆల్ రేషనల్ నెంబర్స్కి. సో మనకి కమ్యుటేటివ్ ప్రాపర్టీ అనేది సబ్ట్రాక్షన్కి ఎగ్జిస్ట్ అవ్వదు. సో అలాగే మల్టిప్లికేషన్ చూసుకుంటే a/b × c/d = c/d
ఇంటూ a by b. సో ఇది కూడా సాటిస్ఫై అవుతుంది కాబట్టి మల్టిప్లికేషన్ కూడా కమ్యూటేటివ్ ప్రాపర్టీకి ఎగ్జిస్ట్ అవుతుంది. సో డివిజన్ కన్సిడర్ చేసిన డివిజన్ కూడా ఎగ్జిస్ట్ అవ్వదు. ఆల్టర్నేట్ చేస్తే మనం రిప్లేస్ చేస్తే అవి అన్ని రేషనల్ నెంబర్స్కి సాటిస్ఫై అవ్వదు. కొన్ని రేషనల్ నెంబర్స్కి సాటిస్ఫై అవ్వచ్చు, బట్ అన్నిటికి సాటిస్ఫై అవ్వదు కాబట్టి మనకి కమ్యూటేటివ్ ఓన్లీ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్కి ఎగ్జిస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి అసోసియేటివిటీ. సో ఈ అసోసియేటివిటీ కూడా మనకి సిమిలర్ టు మన కమ్యూటేటివ్. సో ఇది సబ్ట్రాక్షన్ డివిజన్కి మనకి అసోసియేటివ్లా ఎగ్జిస్ట్ అవ్వదు, ఓన్లీ మల్టిప్లికేషన్ అండ్ ఎడిషన్కి మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. కానీ ఇక్కడ అసలు అసోసియేటివ్ లా ఏంటంటే మనం ఫస్ట్ ఎడిషన్కి కన్సిడర్ చేద్దాం. సో 3 రేషనల్ నెంబర్స్ని కన్సిడర్ చేస్తే a by b ప్లస్ c by d ప్లస్ e by f. సో ఇది మనకి దేనికి ఈక్వల్ అవ్వాలి, బ్రాకెట్ ఎంక్లేజ్ చేస్తే. సో a by b ప్లస్ c by d ప్లస్ e by f. సో ఈ రెండు టర్మ్స్ అంటే LHS ఈక్వల్ టు RHS అయితేనే మనకి ఆ పర్టికులర్ అసోసియేటివిటీ లా ఎగ్జిస్ట్ అయినట్టు. సో ఇది ఎడిషన్కి మల్టిప్లికేషన్కి సాటిస్ఫై అవుతుంది కానీ డివిజన్ అండ్ సబ్ట్రాక్షన్కి సాటిస్ఫై అవ్వదు. సో మన అసోసియేషన్ ఈజ్ నాట్ ఎగ్జిస్ట్ ఫర్ సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్. సో ఇవి మన బేసిక్ 3 ప్రాపర్టీస్ మనకి రేషనల్ నెంబర్స్లో. సో ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. షో దాట్ 1/5 డివైడెడ్ బై 3/4 డివైడెడ్ బై 1/2 నాట్ ఈక్వల్ టు 1/5. సో ఫస్ట్ మనం LHS తీసుకుందాం. సో LHS ఏంటి, 1/5 డివైడెడ్ బై 3/4 డివైడెడ్ బై 1/2. సో ఫస్ట్ మనం బ్రాకెట్ సాల్వ్ చేద్దాం. సో 1/5 ఇంటూ 4/3 డివైడెడ్ బై 1/2. సో ఇదేంటి 4/15 ఇంటూ 1/2. సో 4/30. సో మన LHS ఇక్కడ 4/30 వచ్చింది. సో అలాగే RHS చూద్దాం. సో RHS ఏంటి 1/5 డివైడెడ్ బై 3/4 డివైడెడ్ బై 1/2. సో 1/5 డివైడెడ్ బై 3/4 ఇంటూ 2 3/2. సో 1/5 ఇంటూ 2/3 అంటే 2/15. సో మన LHS వచ్చి 4/13, RHS వచ్చి 2/15 అంటే RHS నాట్ ఈక్వల్ టు LHS. అలాగే మనం ప్రాపర్టీ ప్రకారం చూస్తే ఇది అసోసియేటివ్ ప్రాపర్టీని ఫాలో అవుతుంది, కానీ ఇక్కడ డివిజన్ ఉంది కాబట్టి మనకి అసోసియేటివ్ లా డస్ నాట్ ఎగ్జిస్ట్ ఫర్ ద డివిజన్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రొడక్ట్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఈజ్ 63/40. సో 2 రేషనల్ నెంబర్స్ని a అండ్ b అనుకుందాం. సో ప్రొడక్ట్ ఆఫ్ దీస్ 2 రేషనల్ నెంబర్స్ ఏంటి 63/40. సో ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ a -7/5 అంటే లెట్ ఇట్ బి a -7/5, ఫైండ్ ద అదర్ నెంబర్. సో a ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. -7/5 ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు 63/40. సో ఇక్కడ నుంచి b ఈక్వల్ టు 63/40 ఇంటూ 5/7 మైనస్ 7 9s 63 5 8s 40. సో b ఈక్వల్ టు -9/8. సో అదర్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ -9/8. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎవాల్యుయేట్ 11/14 ప్లస్ 19/10 -9/5. 0 అవసరం లేదు, -7/4. సో ఫస్ట్ ఈ అన్నిటికి మనం LCM ఫైండ్ అవుట్ చేద్దాం. 14 10 5 and 4. సో 2 టేబుల్ 7 times 5 times 2 times and 5 టేబుల్ 7 1 1 and 2. సో ఇక్కడ మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి 2 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 2. సో ఈక్వల్ టు 140. సో మన LCM ఈక్వల్ టు 140. సో LCM 140 అయితే 14 ఇంటూ 10, సో 11 ఇంటూ 10 10 14. సో 10 14 times, సో 19 ఇంటూ 14 ఈక్వల్ టు 266 and 140 5 in 5 table it will go on 28 times. So 28 into 9, so it will be -52. So 140 it will go in 4/35 times. So 7 into 35 245. So ఇప్పుడు 266 plus 110 376. So minus 252 and 245. So minus 497 by 140. So 497 minus 376. So 121 by 140. So ఇది మన value of the given number. So ఈ given expression యొక్క value 121 by 140. So ఇలా these are like our basic types of numbers and properties of rational numbers. Thank you.